ఇట్లానా? అవును. అప్పుడప్పుడైనా కాల్ చేసేదానివి, తిన్నావా అంటే తిన్నా అది ఇది అని చెప్పేదానివి. ఇప్పుడు ఏమైంది పొద్దున్న నుంచి కాల్ లేదు ఏం లేదు? బయటనే ఉన్నావు, ఎక్కడున్నావు? ఆడ ఒక చెప్పను. లొకేషన్ ఉంటది కదా. ఎందుకు చెప్తా నీకు? నేను ఇప్పుడు నీకు ఎందుకు అరే ఫోన్ ఎందుకు చెప్పావు అంటే పిచ్చా నీకన్నా పిచ్చి గిట్ల లేచిందా? నాకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? కథలు పడ్డావు అనుకో మీ ఇంటికి వస్తా అసలు నా మా చెప్తున్నా ఇంటికి ఫస్ట్. వస్తే మా అమ్మ నిన్నే కొడుతుంది. ఎట్లా కొడుతుంది, ఎందుకు కొడుతుంది? నేను వస్తున్నా, నేను ఇప్పుడు వీడియో కాల్ చేస్తా, అమ్మ ఇంటికి రావాలన్నా. నేను లేదు ఏం మౌనికకి లేదు. ఫోన్ చేయకు, ఎవరికి ఫోన్ చేయకు అసలు. నా అవ్వ నీ కథలు పడకగానే 1 minute వెయిట్ చేస్తా. అవన్నీ ఏం ఇప్పుడు లేవు. అరే మైండ్ బాలే అంటే మాతో ఉంటే రిలాక్స్ గానే ఉంటావు కదా, ఉన్నప్పుడు బ్లషింగ్ గా నవ్వుతున్నావు కదా. అవును, నవ్వుతా. మళ్ళా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేనేం ఈడలేను ఆడలేను అంటే సరే ఇప్పుడు చేసుకో. వీడియో కాల్ చేస్తే మంచిది, లేకపోతే చూడు. నేను చెయ్యనని చెప్తున్నా రవి, మళ్ళీ అదే అంటున్నావు. మాటలు బాగా వస్తున్నాయి సనా. అవు, నువ్వు మాట్లాడినప్పుడు లేదా మరి? కాదు చూడు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను తిరుపతి వచ్చిన. సో ఈరోజు మనోళ్ళ మీద ఒక చిన్న ప్రయోగం చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎవరి మీద కాదు, రోహిత్ మీద. కావాలని చెప్పి నన్ను ఆడుకుంటున్నాడు. నేను అసలు చెప్పినా కూడా రే వద్దురా, లైట్ తీసుకోరా అంటే కూడా వింటలేడు. వీడియోలో కూడా చాలా ఓవర్గా మాట్లాడింది. లాస్ట్ వీడియో కూడా చూసిరు మీరు. వాడికి ఫోన్ చేసి సతాయిస్తా గైస్. ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా, టార్చర్ చూపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా ఈరోజు. యాక్చువల్ మోనికాకి వాళ్ళకి కూడా ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే రిటర్న్ తిడతారు నన్ను. అందుకోసం వాళ్ళకి వీడు బక్రాగాడు కాబట్టి వీడికి చేస్తా. మార్నింగ్ నుంచి నాకు చాలా కాల్స్ చేసిండే, లిఫ్ట్ చేయలేదు. హలో రోహిత్. ఎక్కడున్నాను అసలు? నేను ఎక్కడ ఉంటే నీకెందుకు? మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా, మౌనికక్క కూడా కాల్ చేస్తే ఎక్కడుందరా ఆమె కాల్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని అంటుంది. రావాలనా హైదరాబాద్ కి? నేను హైదరాబాద్ లో లేను. హైదరాబాద్ కి నువ్వు రానికి. ఎప్పుడు వస్తున్నావు మరి? హైదరాబాద్ లేని ఎక్కడ ఉన్నాను అసలు? నేను బయట ఉన్నా. ఇట్లానా? అవును. అప్పుడప్పుడైనా కాల్ చేసేదానివి, తిన్నావా అంటే తిన్నా అది ఇది అని చెప్పేదానివి. ఇప్పుడు ఏమైంది పొద్దున్న నుంచి కాల్ లేదు ఏం లేదు? చెప్తున్నా కదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన. నేను ఏడుకో ఒక దగ్గరకు పోయినా అసలు. ఇంకా అరే రీజన్ ఉంటది కదా, ఏడికి పోయినావు, ఎందుకు పోయినావు? ఎందుకు అడుగుతున్నావు? చెప్తున్నా కదా, వినొచ్చు కదా చెప్పే వరకు. చెప్పు మరి, ఎక్కడికి పోయినావు చెప్పు. అది నా రోజు కాల్ ఇష్టం. చేద్దాం, రోజు చెప్తావు కదా ఇక్కడున్నా అక్కడున్నా కాల్ చేసినప్పుడు. అవును, రోజు చెప్తా. ఇక్కడ నుంచి నేను ఎందుకు చెప్తే చెప్పండి. రోజు కూడా నేను నీకు చెప్పేదాన్ని కాదు. నువ్వు నార్మల్ గా ఫోన్ చేసి ఏడున్నావు సార్ అంటే బయట ఉన్నా అనేదాన్ని. అవన్నీ కథలు ఆపు, ఎక్కడ ఫస్ట్ నువ్వు ఇది చెప్పు. నేను బయట ఉన్నా అని చెప్తున్నా కదా. బయటనే ఉన్నావు, ఎక్కడున్నావు? ఆడ ఒక లొకేషన్ చెప్పను. ఉంటది కదా. ఎందుకు చెప్తా నీకు? నేను ఇప్పుడు నీకు ఎందుకు అరే ఫోన్ ఎందుకు చెప్పావు అంటే పిచ్చా నీకన్నా పిచ్చి గిట్ల లేచిందా? పిచ్చి పిచ్చి మనిషి మాట్లాడు, అర్థమైందా రోహిత్? మరి నువ్వు వీడియో కాల్ చేయి ఫస్ట్ తొందరగా. ఎక్కడున్నావు చూడు. నేనేం చేయను. నేను నీకు ఎందుకు చేస్తాను? నా ఫ్రెండ్ అంతే. నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ లేదు ఏం లేదు, నువ్వు ఫస్ట్ వీడియో కాల్ చేయి, కథలు పడకు నేను తొందరగా చేయను. video- నేను నీకు ఎందుకు చేసిన మ్యాటర్ వినకుండా నీకు నచ్చినట్టు ఇవన్నీ మాట్లాడుతున్నావు. కథలు పడ్డావు అనుకో మీ ఇంటికి వస్తా అసలు నా మా చెప్తున్నా ఇంటికి ఫస్ట్. వస్తే మా అమ్మ నిన్నే కొడుతుంది. ఎట్లా కొడుతుంది, ఎందుకు కొడుతుంది? నేను వస్తున్నా, నేను ఇప్పుడు వీడియో కాల్ చేస్తా, అమ్మ ఇంటికి రావాలన్నా. నీకేమన్నా మెంటల్ వేసిందా? నేను బయట ఉన్నా, నేను బయటికి వచ్చినా, నేను ఇక్కడ నుంచి ఫస్ట్ videos వీడియో కూడా- కాల్ చేస్తాను మీరు. నేను వీడియోస్ కూడా చేయను. నీతో చేసిన వీడియోస్ కూడా డిలీట్ చేసేస్తా. అది చెప్పడానికి నేను చేసిన. నేను ఏమన్నా పిచ్చి లేచిందా నీకు? మంచిగా ఉన్నావు, మంచిగా ఉండక అందరు కూడా మంచిగా చెప్తారు. పాపం సన్నకి ఇట్లా మారింది బ్రో, ఈ మధ్యలో నవ్వుతుంది అది ఇది అని బాగా చెప్తున్నారు. ఈ టైంకి నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తే నీకేమన్నా దిమాక్ ఉందా లేదా? నాకు దిమాక్ ఉంది కాబట్టి నేను వచ్చేసిన. దిమాక్ ఉన్నదాను అయితే హైదరాబాద్ లోనే ఉంటావు, మంచిగా మాట్లాడతావు, అవును, అర్థమవుతుందా? నేను హైదరాబాద్ లో లేను. అరే నేను హైదరాబాద్ లో ఉండను. లేనంటే నేను వీడియో రాను. కాల్ చేస్తా. నేను మాట్లాడాను. లాస్ట్ టైం ఫైనల్ గా నీతో ఫోన్ మాట్లాడదామనే చేసిన. నేను ఫోన్ కట్ చేస్తున్నాను, వీడియో కాల్ చేస్తే నేను ఏం చేయను నీకు. మీ ఇంటికి వస్తా, మరి గుర్తు పెట్టుకో మీ ఇంటికి వస్తున్నా. నేను వీడియో కాల్ చేస్తున్నా, నేను కట్ చెయ్యను చేస్తాను. రోహిత్. నేను ఎందుకు నీకు చేస్తా చెప్పవా? చూస్తాను నేను ఇప్పుడు, నువ్వు చేస్తావో చేయవో నేను చూస్తా. చేయను.
ఫ్రెండ్షిప్ లెక్కనన్నా చెయ్యి నువ్వు అసలు ఒకసారి నేను ఎందుకు చేస్తా? ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు, అందుకోసమే నీకు ఫోన్ చేసిన ఇగో చెప్పాను. ఇవన్నీ కథలు పడకు, తొందర వీడియో కాల్ నువ్వు చేయి. కథలు పడక వితలు పడకని మాట్లాడినావు అనుకో, నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు తొందర ఫోన్ కట్ చేసి వీడియో కాల్ నేను చేయండి. అసలు చేయను, నీకు నాకు అవసరం లేదు చెప్తున్నా, చేయనని చెప్పి మళ్ళీ అదే అంటావు మెంటల్ లెక్క. నీ ఇష్టం ఇక, నేనైతే వెయిట్ చేస్తున్నా. ఒక 2 minutes వెయిట్ చేస్తా. 2 లాస్ట్ టైం minutes కూడా నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు లాస్ట్ టైం ఫైనల్ లేదు, ఏం లేదు. ఫోన్ చేయకు, ఎవరికి ఫోన్ చేయకు అసలు. అవ్వ నీ కథలు పడక గానీ 1 minute వెయిట్ చేస్తా. అవన్నీ ఏం ఇప్పుడు లేవు. వీడియో కాల్ చేయలేదు అనుకో చక్కగా నేను మీ ఇంటికి వస్తున్నా. సరే నీకు దమ్ముంటే మా ఇంటికి పోయి మాట్లాడుకోపో. సరే పోతున్నావు. సరే పో, లైట్ తీసుకుని బ్లాక్ లో పెట్టేస్తా వెంటనే, ఇప్పుడు కట్ చేయగానే ఫిక్స్ అయిపోను. సరే చూసుకుందాం, చూసుకో. ఇంటికైతే పోతాం. అదే నువ్వు ఇప్పుడు వీడియో చేయలేవు అనుకో, మీ ఇంటికే చూడు. నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తుందా నాతో ఉంటే? లేదంటే మౌనిక అక్కని తీసుకొని మాట్లాడాలా? వాళ్ళని తీసుకొని వస్తాను నీ దగ్గరికి. ఇట్లా ఎందుకు చేస్తున్నావు? తీసుకోరాకు, నాకు నీ వల్ల ప్రాబ్లం లేదు, నాకు ఎవరి వల్ల ప్రాబ్లం లేదు, నా మైండ్ బాగాలేదు, నేను వచ్చేసిన. ప్రాబ్లం లేదు. అరే మైండ్ బాగాలే అంటే మాతో ఉంటే రిలాక్స్ గానే ఉంటావు కదా, ఉన్నప్పుడు బ్లషింగ్ గా నవ్వుతున్నావు కదా. అవును నవ్వుతా. మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆడలేను ఆడలేను అంటే డిప్రెషన్ లకి నేనేం పోలేదు, అర్థమైందా? నేను ఒక్కటే ఫిక్స్ అయినా, అసలు నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు చేయను. నా గురించి నువ్వు మౌనికని అడగకు, పండుని అడగకు, ఎవరిని అడగకు, అంతే. ఇప్పుడు అవన్నీ తెలియదు. ఇప్పుడు కాల్ చేయి, వీడియో కాల్ నేను చెయ్యను. నేను నీకే అరే చెప్తుంటే మళ్ళీ ఆ కాల్ చేయి ఈ కాల్ చేయంటున్నా. నేను ఫోన్ చేసి మాట్లాడేదే ఎక్కువ ఇంతసేపు నీతోటి. అంతే అంటావా? అవును. మౌనిక చేసుకోపో, పట్టుకొని వస్తావు నీ దగ్గర. నువ్వు అట్టుకొచ్చినా నువ్వేం చేయలేవులే. ఏం చేయలేనా? సరే ఇప్పుడు వీడియో కాల్ చేస్తే మంచిది, లేకపోతే చూడు. నేను చెయ్యనని చెప్తున్నా రవి, మళ్ళీ అదే అంటున్నావు. మాటలు బాగా వస్తున్నాయి సనా. నువ్వు మాట్లాడినప్పుడు లేదా మరి? కాదు చూడు, లైట్ తీసుకో, ఇంకోసారి నాకు ఫోన్ చేయకుండా. నువ్వు ఇప్పుడు కూడా బ్రష్ అవుతున్నావు. నేనేం బ్లష్ అయితలేదు, నేను చెప్పని ఫోన్ చేస్తే నువ్వు ఏదో అడ్డం మాట్లాడుతున్నావు నాతోటి. సరే పోనీ మౌనికని అడుకో, నేను మౌనికకు కూడా చెప్పినా, నేను యూట్యూబ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నా మౌనికక్క, అసలు నాకు ఫోన్ చేయకండి, మీరు ఏమైనా చేసుకోండి అని మౌనికకు కూడా అదే చెప్పిన. కావాలంటే మౌనికకు ఫోన్ చేసి అడుక్కో. ఇక అంతే, ఇక ఫోన్ చేయండి, నేను నీకు ఫోన్ చేయండి, నువ్వు నాకు ఫోన్ చేయకు. లైట్ తీసుకో పెట్టేసి. గైస్ కావాలని ఇచ్చిన, ఎందుకంటే పాత వీడియోలలో నన్ను మౌనిక వీడిద్దరు టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు గైస్. అసలు వీడు ఫోనే లిఫ్ట్ చేయ. ఇప్పుడే మేము అంటే బ్లాగ్లో పెట్టేస్తాం. అసలు వీడి రియాక్షన్ ఏంది, వీడు ఏం చేస్తాడో చూస్తా అయిపోయినాక. సో ఇది జస్ట్ ఫన్కి మాత్రమే చేసిన, మళ్ళీ దీన్ని ఏదోలా పోట్రే చేయకండి. కావాలనే చేసిన, ఎందుకంటే ఇట్లా మాట్లాడితే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు అని చెప్పి. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, నేను ఆల్రెడీ ఫ్రెండ్ అనే చెప్పిన. అసలు వాడి ఫీలింగ్ ఏంది, వాడేంది నాకు నిజంగా అర్థమవుతలేడు. ఈ మౌనికకి వాడిని విలవకపోతే అయిపోతుండే, వాడు వచ్చిండు, ఇప్పుడు ఏమేమో మాట్లాడుతుండు, ఇప్పుడేమో వీడియో కాల్ చేయంటుండు, ఇప్పుడే నన్ను వీడియో కాల్ చేయంటున్నాడు. వాడికి ఎంత దమ్ము ఉంటే వాడు నన్ను మాట అన్నాడు. నేను